హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ కోవిసెల్ఫ్ కిట్ని అన్బాక్సింగ్ చేసి అలాగే దాన్ని ఎలా వాడాలో కూడా మీకు నేను చూపించబోతున్నాను. ఇది మైట్ ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ నుంచి తయారు చేయబడింది. సో ఇక్కడ కోవిడ్-19 ర్యాపిడ్ యాంటీజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్ అని రాస్తుంది. సో దీన్ని యూజ్ చేయాలంటే మనం ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్లే స్టోర్ అండ్ యాపిల్ స్టోర్లో ఉందని ఇక్కడ రాస్తుంది. ఈ సెల్ఫ్ కిట్ని అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ అనేది చేయొచ్చు. సో దీని వెనక పక్కకు వచ్చామంటే లోపల ఉన్న కంటెంట్స్ గురించి రాస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అవి రాస్తున్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. సో దీన్ని కనుక స్కాన్ చేస్తే దీన్ని ఎలా వాడాలి ఏంటి అని ఒక వీడియో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కానీ చూసామంటే మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అండ్ ఎక్స్పైరీ డేటు ఇవన్నీ ఇచ్చారు. సో ఇది ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఎంఆర్పి కనుక మీరు గమనించారంటే ఇది 250 రూపాయలు మాత్రమే. అంటే మనకు 250 రూపీస్లో మనమే సొంతంగా ఈ కోవిడ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఇంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేసి. సో ఓపెన్ చేయగానే మనకు ఒక డిస్పోజబుల్ కవర్ ఒకటి కనపడుతోంది. సో దీని మీద డిస్పోజబుల్ బ్యాగ్ అని కూడా రాస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఈ కోవిడ్ సెల్ఫ్ టెస్ట్ కిట్ ఉందన్నమాట. సో దీన్ని క్యాసెట్ అంటారు. నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్ ఉంది. దీంట్లో నీట్గా ఈ కోవిడ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో హిందీ అండ్ ఇంగ్లీష్ భాషల్లో రాస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రీఫిల్డ్ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్. దీంట్లో మనకు ఒక లిక్విడ్ ప్రొవైడ్ చేసి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నాజల్ స్వాబ్ ఒకటి ఉంది. సో ఇక్కడ స్పెసిమెన్ కలెక్షన్ స్వాబ్ అని రాస్తున్నారు. సో దీనికి స్వాబ్ హెడ్ అండ్ టేల్ ఉంటాయి. సో మనం స్వాబ్ హెడ్ను మాత్రం చేతితో తాకూడదు. మొత్తం మీద మనకు వచ్చేవైతే ఈ కిట్లో ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ఒకటి, దాంతోపాటు నాజల్ స్వాబ్ అండ్ ఒక ప్రీఫిల్డ్ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్. సో దీన్ని మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు coviself.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు 2 లింకులు కనపడతాయి, ఆండ్రాయిడ్ అండ్ iOSకి సంబంధించినవి. సో దాన్ని కానీ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మై ల్యాబ్ కోవిసెల్ఫ్ అని రాస్తుంది. సో ఆ యాప్ను ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, క్రియేట్ అకౌంట్ అండ్ సైన్ ఇన్ అకౌంట్ అని. సో మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వచ్చు, లేకపోతే వీ హ్యావ్ టు క్రియేట్ వన్ అకౌంట్. సో ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ ఆప్షన్లలో మన నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిలేషన్షిప్, అంటే మన కోసమే చేసుకుంటున్నామా లేకపోతే వేరే వాళ్ళ కోసం చేస్తున్నామా, అలాగే మన ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో ఆక్యుపేషన్ ఇవన్నీ అడుగుతుందన్నమాట. ఆక్యుపేషన్లో హెల్త్ వర్కరు, పోలీసు ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం కనుక వేటికి చెందకపోతే అదర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, అదే మనకు లాగిన్ ఐడి అనమాట. నెక్స్ట్ అడ్రస్ అన్నీ ఇచ్చాక సో మనం ఇక్కడ లాస్ట్లో క్రియేట్ అకౌంట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అకౌంట్ కనుక లాగిన్ అవ్వగానే మనకి ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి, న్యూ టెస్ట్, రిపోర్టు, బై నవ్ అండ్ ఫ్యాక్స్ అని ఉంటాయి. అండ్ ఇక్కడ మనం న్యూ టెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో న్యూ టెస్ట్లో సెల్ఫ్ టెస్ట్, రిలేటివ్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం మన కోసమే చేసుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ టెస్ట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేను ఈ కోవిసెల్ఫ్ కిట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించారంటే దీని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉందన్నమాట. సో ఇక్కడ సిటీ అని ఉన్నాయి కదా, అది కంట్రోల్ లైను, టెస్ట్ లైను అనమాట. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో మనం శాంపుల్ని వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ క్లిక్ చేశాక ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ ఇక్కడ నేను సింటమ్స్ ఏమన్నా ఉన్నాయా ఇలాంటి విషయాలు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏదైనా సింటమ్స్ ఉన్నాయా, అసింటమాటిక్గా అని చెప్పి డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక మనకి ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయగానే మనకి కెమెరా అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ క్యాసెట్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. మనకు స్కాన్ అవ్వగానే ఆ క్యాసెట్ నెంబర్ మనకి ఇక్కడ డిస్ప్లే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ అన్నిటికంటే ముందు మన హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ని ఓపెన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఈ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్లో మనకి లిక్విడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు.
ఈ లిక్విడ్ అనేది బాగా మిక్స్ అవ్వడం కోసం దీన్ని నేల మీద హారిజంటల్గా ఉంచి ఒక 4-5 టైమ్స్ మనం నాక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు లిక్విడ్ అనేది కంప్లీట్గా మిక్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ క్యాప్ను ఓపెన్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ గమనించాక సో ఇక్కడ మనకి 4th స్టెప్లో 15 minutes టైమర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టైమర్ అనేది వన్స్ మనం శాంపుల్ని దాంట్లో ప్లేస్ చేశాక మాత్రమే ఆన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం నేను నా మొబైల్ని పక్కన ఉంచేస్తున్నాను. నెక్స్ట్ నేను నా నాజల్ స్వాబ్ని తీసుకున్నాను. సో దీని హెడ్ సైడ్ ఇది. సో ఇటు పక్క మనం చేతితో తాగనేకూడదనమాట. నెక్స్ట్ నేను ఆపోజిట్ సైడ్ ఓపెన్ చేసి ఈ స్వాబ్ని బయటకు తీశాను. నెక్స్ట్ మన హెడ్ని కొంచెం వాలుగా ఉంచుకొని మన 2 నోస్లోకి దాన్ని ఇన్సర్ట్ చేసి బాగా రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత లోపలికి వెళ్ళగలిగితే అంత మ్యాక్సిమం మనం సెండ్ చేసి రౌండ్గా రొటేట్ అనేది చేయండి. సో అలాగే సేమ్ ఇంకొక నోస్లో కూడా రిపీట్ అనేది చేయండి. వన్స్ ఈ స్వాబ్ తీసుకోవడం అయిపోగానే సో దాన్ని ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి దీంట్లో రౌండ్గా మిక్స్ చేయండి. ఒక 10-15 టైమ్స్ రౌండ్గా మిక్స్ చేయండి. అంటే ఆ లిక్విడ్లోకి ఈ స్వాబ్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయేలాగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ స్వాబ్ మీద మనకి బ్రేక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ బ్రేక్ పాయింట్ దగ్గరికి మనం ఆ స్వాబ్ని విరిచేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఈ స్వాబ్ని విరిచేశాక ఈ నాజల్ క్యాప్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ శాంపుల్ని మనం 2 డ్రాప్లు మాత్రమే ఈ క్యాసెట్ మీద వేయవలసి ఉంటుంది. వన్స్ ఆ క్యాసెట్ మీద మనం మన శాంపుల్ని వేయగానే సో ఈ టైమర్ అనేది మనం ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టైమర్ 15 minutes ఉంటుంది. అంటే మనం 15 minutes తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ టైమర్ అనేది 0కి రాగానే మనకి అలారం కూడా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేశాక ఇది ఈ క్యాసెట్ని ఫోటో తీయమని అడుగుతోంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ కెమెరా ఓపెన్ అవ్వగానే మనం ఈ క్యాసెట్ని ఫోటో తీయాలి. నెక్స్ట్ అదే ఆటోమేటిక్గా క్యాప్చర్ అనేది చేసుకొని మన కోవిడ్ టెస్ట్ అనేది నెగిటివా పాజిటివా అనేది చూపించేస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లోడ్ అని కదా, సో అప్లోడ్ చేశాక మళ్ళీ ఇది నన్ను QR కోడ్ రీస్కాన్ చేయమని అడిగింది. సో నెక్స్ట్ రీస్కాన్ చేసి అప్లోడ్ బటన్ని క్లిక్ చేయగానే నాకు నా టెస్ట్ నెగిటివ్ అని చెప్పేసి రాసేసింది అనమాట. యాక్చువల్గా మనకి CT2 కనుక వస్తే అది పాజిటివ్ అనేసి, ఓన్లీ C మాత్రమే వస్తే నెగిటివ్ అనేసి అర్థం అన్నమాట. సో నెక్స్ట్ మనకి డౌన్లో వ్యూ డీటెయిల్ రిపోర్ట్ అని ఉంది. సో దాన్ని కానీ క్లిక్ చేసామంటే మనకు ఒక PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకు క్లియర్గా మన టెస్ట్ కిట్తో పాటు ఎవ్రీథింగ్ రాసుంటాయన్నమాట. సో వన్స్ ఈ టెస్ట్ కంప్లీట్ అయిపోయాక మన రిజల్ట్ అనే సెక్షన్లోకి వెళ్తే ఎప్పుడు కావాలన్నా మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. సో లాస్ట్లో మనం ఈ డిస్పోజబుల్ బ్యాగ్ని ఓపెన్ చేసేసి సో దీంట్లో మన క్యాసెట్ని అలాగే మనం వాడిన ఈ ఎక్స్ట్రాక్షన్ ట్యూబు అండ్ నాజల్ స్వాబ్ వీటన్నిటిని ప్లేస్ చేసి దాన్ని మనం డస్ట్బిన్లో వేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంట్లోనే మన కరోనా టెస్ట్ని చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.